హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి రావు గారు రాచబండకు ఓ లైక్ వేసుకోండి. అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ కూడా చేసేసుకోండి. మరి ఈ రోజు నేను రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహో, శివరాఖరికి వైసీపీ పరిస్థితి ఎలా తయారైందయ్యా అంటే తాడు బొంగరం లేనోడు కూడా మీడియా ముందుకు వచ్చి పేసంగాలు చేసేస్తా ఉన్నాడు. ఈతగాడెవడో ఇంతకు ముందు చూడలేదు. ఈ మడిసి పేరేదో ఉంది, ఏదో నందిగం సురేష్. పాపం ఇతనికి మ్యాటర్ తక్కువ మటన్ ఎక్కువ అనే టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తా ఉండేది. ఆతగాడు కూడా నిద్రలేసి గోసి ఎగ్గొట్టి ఢిల్లీకి వెళ్ళాడు. ఇదిగో నందిగం, నీ గోలైందో చెప్పు. పాపం ఈయన గోటాలు ఎప్పుడు చూసినట్లు లేవుగా. సరే మాట్లాడవా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, అన్యాయాలు, ఇచ్చిన అవకాశాన్ని రవిడీజ పాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరి ఏ విధంగా కనువిప్పు జరుగుతుందో ఈ రాష్ట్రంలో ప్రజలైతే చూశారు. కానీ ఈ దేశం మొత్తం కూడా చూడాలి, దేశ ప్రజలకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడారు. బీహార్ కూడా ఎందుకు పనికిరాదని రాత్రి ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బీహార్లో ఈ చిన్న చిన్న ఇష్యూలు ఉండేవి సార్, ఇంత దారుణం ఎప్పుడూ లేదు, ఏనాడు లేదండి. బహిరంగ ప్రదేశాల్లో వందల మంది జనాలు తిరిగేటప్పుడు గొడ్డలతో వేట కొడవలతో నరికి చంపటం అనేది హేయమైన చర్య. కాబట్టి ఇది దేశ ప్రజలందరూ చూడాలి. సాక్షాత్తు అని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నాం. ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఈ 50 రోజుల్లో జరిగిన దారుణాలన్నీ కూడా అక్కడ వివరించబోతా ఉన్నాం. ఓరు 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 నందిగం సురేషా, నిన్ను చూస్తా ఉంటే జాలేస్తా ఉందబ్బి. ఇదిగో నీకు విషయం చెప్పనా? ఏటంటే అబ్బే నీ దగ్గర బొత్తిగా మ్యాటర్ లేదుగా. ఏందేంది బీహార్ లాగా ఏపీ మారిందా? మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గుప్తుల కాలం స్వర్ణయుగం అని జనం పండుగ చేసుకున్నారా ఏంది? రాజారెడ్డి రాజ్యం నడిచింది కాబట్టే జనం సీగొట్టి 11 ఇచ్చి మూసుకుని కూర్చోబెట్టారు. ఏపీలో పప్పులోడకు అని ఢిల్లీ చేరి ఏం సాధించారు చెప్పు? మీలాంటి 3-4 జోగులను రాసుకున్నారు. అక్కడ కుప్పలు తెప్పలుగా బూడిద రాలి ఉంటది. కానీ ఇదిగో ప్రయోజనం ఏమైనా ఉంటుందా? మీ అందరికీ విమానం టికెట్లు బొక్క తప్ప రూపాయి ఉపయోగం లేదు. అయినా నిన్ను గెస్ట్గా పిలిచి నేను మహా తప్పు చేశానా అనే బాధ నన్ను తొలిసేస్తా ఉంది. నేను చూస్తా ఉంటే ఆ మురికి రాసుకెళ్ళి బోరుగడ్డ అనిల్ గడు గుర్తొస్తా ఉన్నాడు. ఆ మురికి కాలవగాడు నీకైతే తమ్ముడో అన్నోగాడు కదా. ఏది ఏమైనా నందిగం సురేష, నీ ముఖం నాకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిరా. అడుగో మాజీ స్పీకర్ ఏకలు ఊడిపోయిన కోళ్ళ దర్శనం ఇచ్చాడు. నీ ముక్కు నాకు నచ్చలేదు, ఇకపో నేను ఆయనతో మాట్లాడుకుంటా. ఇదిగో మాజీ స్పీకరు, ఇప్పుడు స్పీకర్ అయ్యా, స్పీకు. రెడ్ బుక్ ప్రజాస్వామ్యం, బ్లడ్ బుక్ ప్రజాస్వామ్యం. ఏం చేయాలనుకుంటున్నారు? మీకు పాలించండి అని అధికారం ఇస్తే 45 రోజుల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఏం చేస్తున్నారు మీరు? ఇదా పాలనంటే? పాలనంటే గతంలో చేస్తాం, మేము చూసాం. సరే, కారణాలు ఏమైనా మేము ఓడిపోవచ్చు. బట్ అదే సమయంలో ఎక్కడ ఒక్క పిన్ డ్రాప్ సైలెన్స్, పింఛన్ల పంపిణీగా, పథకాల పంపిణీగా, ఏ ఒక్కటైనా సరే ఎక్కడైనా షోని వాళ్ళు ఇస్తే పెన్షన్ ఆఫ్ చేయండి. పథకాలు ఈ లాభ గవర్నమెంట్ ఆఫీసర్. Honestly speaking, government itself has stopped all పథకాలన్నింటినీ ఆఫ్ చేశారు. రాని ఇంగిల్ పీసులో ఎందుకు తంటాలు పడతావు తమ్మినేని? ఏందేంది పథకాలన్నీ ఆపేశారా? నీకు చెప్పారా? మరి పింఛన్లు చెప్పినట్లే మొదటి నెల 7,000 ఇచ్చారే. అప్పుడు నిద్రపోతున్నావా, నటిస్తున్నావా? అది సరే, ఏంటి పెద్ద బొట్టు పెట్టావు? పంగనామాలు ఎట్టాల్సింది. మీ 11 సీట్లలో ముచ్చటగా ఉండేది కదా. అయినా ఫేస్ ఏంటి అట్ట మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది. అది రెడ్ బుక్ భయం వల్ల వచ్చిన నలుపా?
ఐ థింక్ వాటు ఉత్తరాంధ్రలో పార్టీ చిత్తుగా ఓడిపోయేసరికి నీ కాళ్ళు నెత్తి మీద నుంచి దిగినట్లున్నాయిగా, కాళ్ళు కూడా నేలను తాకుతున్నట్లున్నాయి కదా. మా ఇంటెనక సత్తిగాడి పెళ్ళం కూడా అంతే, దాని అందం యమామందంగా ఉంటుందని కొవ్వెక్కి రాత్రిపూట సలువు కాళ్ళ అద్దాలు ఎట్టేసుకుని తిరిగేసేది. అంతే ఓ రోజు ములుకాలలో దబేల్మని పడింది, నడుము విరగొట్టుకుంది. ఇప్పుడు అందం ఉండి ప్రయోజనం ఏముంది చెప్పు, అసలు పనికి రాకుండా పోయింది. చేత పదవి ఉందనో అధికారం ఉందనో ఎగిరెగిరి పడితే నపుంసకులుగా మారిపోగలరు అని చెప్పడానికి మీ వైసీపీ నేతలే మంచి ఉదాహరణ. చరిత్రలో రేపటి రోజు జగన్ ఓ అభినవ తుగ్లకని పిల్లకాయలు పాఠాలు చదువుకుని తీరుతారు, రాసిట్టేసుకో. పథకాలు చెప్పండి, మీరేం చెప్పారు? మీరు at the time of election campaigning, what you have told the people, Super 6 అన్నారు, Super 6 అన్నారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఏం చేశారు మీరు? పెన్షన్ ఇవ్వకపోతే అడుగుతారని చెప్పి మీరన్న పెన్షన్ ఆ 4,000 ఇచ్చారు. ఏమిచ్చారు? తల్లికి వందనం, గోవింద. తర్వాత అప్పుడు ఆయన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సగం మందికే వేశారు. ఏందది అంటూ అట్టా నీళ్లు నవ్వులుతున్నామైంది సీతారామం, తెలియకపోతే రాసుకురావాలి. వయసు మీద పడుతుంది కదా, మతి మరుపు జాస్తిగా వచ్చుంటుంది. అయినా ఇదిగో నీకెందుకు చెప్పు రాజకీయాలు, కృష్ణారామ అనుకుంటూ ఓ మూలను కూసోక మీ పేరుని నాని చూడు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కూడా తిరుగుతా ఉన్నాడు. ఆతగాడిలా కాకుండా నువ్వు మూలనున్న ముసలమ్మల పాలిటిక్స్ కు సైడ్ ఇచ్చేయి. ఊరకే అరిసి బీపీ పెంచుకుంటే అడ్డమైన రోగాలు వచ్చేయగలవు. అసలే జబ్బు మడిసివి కదా పాపం, నీ గుర్తొచ్చే లోపు తెల్లారేటట్లుందిలే గాని ఇదిగో సరే రాసుకొచ్చింది చూసుకుని చదవా. ఎందుకంటే ఇంకా చాలా అసెంబ్లీలో ఇది చూడాలి. ఒకటి, ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పాలిస్తుందో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఏమిటంటే ఇదిగో తమ్మినేని ప్రెస్ మీట్ కు వచ్చినప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాలని తెలియకపోతే అట్ట ఫోన్ లో ఎవరో చూడు ఇదిగో దయచూడు అంటూ పాడుతా ఉన్నారు. ముందు ఆ సంగతి చూడవయ్యా, తర్వాత మాట్లాడొచ్చు. నీ పక్కన ఉందెవరు, నీ జోలపాటికి తెగ నిద్రపోతున్నాడు, వాడిని వెళ్ళి ఓ చెంబుడు వేడి నెత్తిన పోసుకుని రమ్మని చెప్పు. హత్యలు ఎక్కడ చూస్తే అక్కడ హత్యలు, ఆత్మహత్య యత్నాలు, హత్యా ప్రయత్నాలు, అత్యాచారం, చిన్న పిల్లల మీద అత్యాచారం, అలాగే దాడులు, దౌర్జన్యాలు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. ఎవరిచ్చినారు మీకు? ఏంటిది? కరెక్ట్. ఎవరు చేసినా తప్పుని తప్పని చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? అది నీ పక్కనున్నోడు ఎందుకు నిద్రపోతున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది. నీ దగ్గర మాట్లాడడానికి సరైన సబ్జెక్ట్ లేదు. మా ఊరి మునసబు గారు మూడో కొడుకు కూడా ఇంతే, విషయం లేకపోయినా సోది తెగ చెప్పేవాడు. నిద్ర రావడం లేని వాడి ముందుకెళ్తే 2 నిమిషాల్లో నిద్ర వచ్చి అక్కడే కోమలోకి వెళ్ళేంత మత్తు వచ్చేలా చేస్తాడు. నువ్వు అంతే. అందుకే ఇందాకటి నుంచి నీ పక్కన కూర్చున్నోడు తెగ కొనుకుపాట్లు పడుతున్నాడు పాపం. ఈ స్లో సినిమా మా వల్ల కాదు కానీ ఇదిగో శివరాకరుగా ఓ ముక్క చెప్పు, మేము వెళ్ళి ఆయన నిద్రపోవాలి. పక్కనున్నోళ్ళైనా ఆయనకి స్క్రిప్ట్ రాసి పేపర్ ఇవ్వండిరా, నాకు నిద్ర వస్తుంది. మిథున్ రెడ్డి ఎంపీ మీదను ఇంత బ్రూటల్గా
ఆయన కొట్టడానికి ఆయన్ని ఒక విధంగా చెప్పండి వార్నింగ్ దాన్ని నిన్ను చంపేస్తామని. ప్రజాస్వామ్యంలో ఈ వర్డ్స్ ఏంటి? చంపుతామని బెదిరింపులేంటి? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామా లేదా? అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయి మీరు చేసినటువంటి యాంప్లిఫై చేస్తారు. మీరు ఈ 6 ఫార్ములా ఇచ్చారు కదా, సూపర్ సిక్స్ అది చేయండి. అబ్బో, పేదస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? కోడాలి నాని, రోజా, పేర్ని, గుడివాడ, అమర్నాథ్, మీరు మాట్లాడినవన్నీ పేదస్వామ్యానికి లోబడే బూతులు మాట్లాడారా తమ్మినేని? ఏజ్ వచ్చింది కానీ గేజ్ మారలేదు నీకు. పేదస్వామ్యం అంటే ఏంటో బాబు గారు చూపిస్తా ఉన్నారు చూడు. జగన్ రెడ్డిది, రాజారెడ్డిది ఫ్యాక్షన్ రాజకీయం. అక్కడ పేదస్వామ్యం లేదు, గోంగూర కట్టాలేదు. ఇక సాలే 4 క్వార్టర్లు వేసినంత మత్తుగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. 4 రోజులకైనా లేపండి రోయ్, ఎవరైనా మర్చిపోకండి. ఇక పోతా నేని పోవయ్యా.